సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాక్చువల్గా ఏంటంటే మనకి కాలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వచ్చిన హాలిడేస్లో ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని అలా బయలుదేరుతున్నాం అనమాట. మొత్తం అందరం కలిసి. యాక్చువల్గా మా ఇంకో 2 ఫ్రెండ్స్ అదే ఇంకో 2 ఉన్నారు. వాళ్ళు వేరే బైక్లో వెళ్తున్నారు. నేను లోకేష్ అయితే నా బైక్లో వెళ్తున్నాం. సో ప్రజెంట్ అయితే ఇది చింతలపాలెం అంటారు అనమాట. యాక్చువల్గా నేను ఏంటంటే ఇక్కడ నుంచి మధురవాడ వెళ్తాను. ఆ మధురవాడ వరకు ప్రాపర్గా వ్లాగ్ చేస్తారనమాట. స్పెసిఫైడ్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయో ఆ ఏరియాస్ కోసం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో అయితే. సో ఇప్పుడు చింతలపాలెం అయితే మనం క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకొంచెం జస్ట్ మనం ముందుకు వెళ్ళగానే ఇక్కడ నుంచి మనకి విశాఖపట్నం విజయనగరం అనేది కనిపిస్తుంది అనమాట. మీకు కనిపిస్తుంటే చూడండి, ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ నుంచి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ పాయింట్ నుంచి మనకి విశాఖపట్నం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్యూచర్ క్యాపిటల్ విశాఖపట్నంగా ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నారు సీఎం వైఎస్ జగన్. సో మనకి తెలియదు దాని సంగతి ఏంటవుతుంది అనేది. సో చాలా కాంట్రవర్సీస్ అయితే దీని మీద రైజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ అలా చూసుకుంటే ఇక్కడ మనకి వైజాగ్ వాటర్ వరల్డ్ అని ఉందన్నమాట. ఈ వైజాగ్ వాటర్ వరల్డ్ లో చాలా అంటే చాలా నేను ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ చాలా మందిని చూసాను అనమాట. ఈ వాటర్ ఫాల్ లో నాకు తెలిసి వైజాగ్ లో కూడా ఇలాంటిది ఎక్కడ దీనికన్నా పెద్దది లేదు. ఆంధ్రాలో కూడా ఇంతకన్నా పెద్దది ఎక్కడో 1, 2 ఉంటాయి. కానీ ఈ దగ్గరలో మాత్రం ఇదే పెద్దదని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇక్కడికి రావడం చూశాను. చాలా రైడ్స్ ఉంటాయి. 1 డేకి 600 ఎంతో ఉంటుంది. ప్రాపర్ గా ఎంజాయ్ చేయొచ్చు ఈ రైడ్స్ లో మాత్రం. సో గైస్, ఇప్పుడు మన బండిలో అయితే పెట్రోల్ తక్కువ ఉందన్నమాట. ఈ పెట్రోల్ ఫిల్అప్ చేసుకోవడానికి వెళ్దాం. ఫ్యూయల్ కి వచ్చాం ఫ్యూయల్ స్టేషన్ కి. ఫ్యూయల్ స్టేషన్ ఇప్పుడు అరౌండ్ 200 రూపీస్ ఎంతో పెట్రోల్ వేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ మనం పెట్రోల్ వేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, ప్రెసెంట్ అయితే కాకుండా మనం ఇప్పుడు పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నాం. 200 రూపీస్ ఫిల్ చేయమని చెప్పాను. సో 200 రూపీస్ ఫిల్ చేయమన్నాను. ఇప్పుడు అరౌండ్ ఎంత లీటర్స్ పడుతుందో చూద్దాం. ఎంత లీటర్స్ ఏం కాదు, జస్ట్ అరౌండ్ 1 లీటర్ 80 పాయింట్స్ అలా పడవచ్చు ఐ థింక్. సో ఇందులో మీకు ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇచ్చిన డబ్బులకి కరెక్ట్గా పెట్రోల్ మీకు పడిందా లేదా ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే, ఆ రోజు పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంది, మీకు ఎన్ని లీటర్స్ పెట్రోల్ పడింది ఇంటూ చేసుకుంటే మీకు టోటల్గా వస్తుంది అనమాట. మీరు ఎన్ని రూపీస్ పెట్రోల్ వేసారో దానికి కరెక్ట్గా. ఇప్పుడు నేను 200 రూపీస్ వేసాను కాబట్టి సో 108.88 సంథింగ్ ఇంటూ ఎన్ని లీటర్స్ పడిందో అంత మనం టోటల్ చేస్తే మనకు వస్తుంది. సో టోటల్ వాల్యూ మీకు 200 పడిందా, 199 పాయింట్ ఎంతైనా చిల్లర పడిందా, లేకపోతే 200.50 సంథింగ్ ఎంతో పడిందా, అంటే ఎక్స్ట్రా పడిందా, ఇంతకన్నా తక్కువే పడిందా ఏంటనేది మీకు కరెక్ట్గా క్యాల్కులేషన్ వస్తుంది. మీటర్లో కానీ ఎటువంటి రాంగ్ ఉన్నా సరే మీకు చిన్న ఐడెంటిఫికేషన్ వస్తుంది అనమాట. దీనివల్ల అంటే తెలియకపోతే నేను చెప్తున్నాను, మీరు తెలుసుకుంటారని. తెలిస్తే నో ప్రాబ్లం. సో గైస్, ఇది చూసుకుంటే పెందుతులో మనకి హైవే తగులుతుంది అనమాట. ఈ హైవే నుంచి మనం వెళ్దాం సర్వీస్ రోడ్ నుంచి. ఇది డైరెక్ట్ గా చెన్నై టు హౌరా, కోల్కతా హైవే అనమాట. సో మనం ఈ సర్వీస్ రోడ్ లోనే వెళ్ళి వేరే రూట్ మనకు వస్తుంది అనమాట. ఆ వేరే రూట్ లో మనం కలవాల్సి వస్తుంది. సో అప్పటి వరకు మనం సర్వీస్ రోడ్ లోనే వెళ్దాం. సో రోడ్ చూడడానికి బాగానే ఉంటుంది. ముందైతే సర్వీస్ రోడ్ లో నుంచి హైవేకి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి మనకి అవైలబుల్గా ఉండేది, కానీ ఇప్పుడు అంత యాక్సెస్ లేదు. ఇదంతా చూసుకుంటే పెద్ద చెరువు అనమాట. ఎండాకాలంకి మీకు తెలుసు కదా ఎండ ఎలాగున్నా, ఆ ఎండకు మొత్తం వాటర్ మొత్తం ఆవిరైపోయి వాటర్ కనబడకుండా పోయింది. వర్షాలు వచ్చినప్పటికీ ఇంకా ఆటోమేటిక్గా వాటర్తో నిండిపోవడం జరుగుతుంది. సో చూసుకుంటే ఇదే, ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోయే ఛాన్స్ ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం క్లోజ్ చేస్తారు. అంటే హైవే మొత్తం అంటే అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఓపెన్ చేసి ఉంచారు. సో ఇప్పుడు మొత్తం పూర్తయిపోయింది కాబట్టి ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ముందుకు అలా కంటిన్యూ అయిపోతున్నాం. కంటిన్యూ అయిపోయిన తర్వాత మనకి ఇంకా అలా ముందుకు వెళ్తూ రైట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు, స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ లారీ డ్రైవర్ డోర్ వచ్చి బస్ ఓవర్విఎం తగిలేసింది అనమాట. సో ఇందులో చూసుకుంటే ఆబ్వియస్లీ లారీ డ్రైవర్ మిస్టేక్ అయితే ఉంది. డోర్ లాక్ చేసుకుని ఉంటే ప్రాబ్లం వచ్చి ఉండేది కాదేమో. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, లారీ పక్కన ఇంకో కార్ కూడా ఆగుందనమాట. ఇలా కార్లు కూడా చిన్న రోడ్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఆపడం తప్పు. సో చూసుకొని ఖాళీ ప్లేస్ ఉన్న టైంలో ఆపుకుంటే బాగుంటుంది. చూసుకోండి, అక్కడ రెడ్ కలర్ కార్ ఆగున్నది. సో ఆ కార్ ఉండడం వల్ల ఈ డ్రైవర్ ఏంటంటే, లారీ డ్రైవర్ కొంచెం రైట్ సైడ్కి రావడం జరిగింది. అదే ఆ కార్ అక్కడ లేకుండా ఉంటే ఇది జరగకపోయి ఉండేది. సో అందరూ కొంచెం ఇలాంటి వాటిలో దృష్టి పెట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సో ఇంకా మనం సైడ్కి వెళ్తే ఎదురుగా సింహాచలం కూడా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట.
సో గైస్ చెప్పాను కదా, మనం అడివరం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే సింహాచలం వెళ్ళిపోవచ్చు. లేదు స్ట్రైట్ గా కాదు అనుకున్నా సరే, ఇప్పుడు మనం మధురవాడ వెళ్ళే అదే హనుమంతవాకి వెళ్ళే రూట్ లో నుంచి ముందుకెళ్తే ఇటువైపు నుంచి కూడా ఇంకో దారి ఉంటుంది. ఈ దారి మాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు, అంటే చాలా మంది తెలిసే ఉంటుంది, ఎవరెవరికో తెలియకపోవచ్చు. అంటే మాక్సిమం అందరికి మెయిన్ గా ఎటు నుంచి అంటే ఎంట్రన్స్ ఎటు నుంచి అయితే ఉందో అటు నుంచి అందరికీ తెలుసు. కానీ ఈ కొండ పక్క నుంచి కూడా వెళ్ళే దారి ఒకటి ఉంటుంది అనమాట. మొన్న క్రియేట్ చేసి మొన్న మీన్స్ ఒక 2-3 years అయితే కంప్లీట్ అయిపోతుంది. కానీ బస్సెస్ గట్టా ఈ రూట్లలో కాబట్టి అంతగా ఎవరికి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు ఇది క్రాస్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రూటు చాలా బాగుంటది. ఎందుకంటే మనం గిరి ప్రదర్శనలు గట్టా చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ రూట్ నే వాడతారు. ఈ రూట్ నే వాడాలి కూడా, ఎందుకంటే కొండ చుట్టూరుగా మనం గిరి ప్రదర్శన చేయాలి కాబట్టి ఈ కొండని ఆనుకొని మొత్తం ఈ సింహాచలానికి ఆనుకొని చాలా కొండలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం హనుమంతవాక క్రాస్ చేసి తేనేటి పార్క్ మీద నుంచి మొత్తం తిరగాలి ఈ కొండను అయితే చెప్పాలనుకుంటే. సో చూసుకుంటే మొత్తం ఇలా తిరగాల్సి వచ్చేది అనమాట గిరి ప్రదర్శన టైం అప్పుడు. సో ఇంకా మనం హనుమంతవాక దాటి కొంచెం ముందుకు వచ్చేసాం. ఈ ఏరియా చూసుకుంటే మాత్రం ఈ ఏరియాలో ఏంటంటే హెల్త్ సిటీ అనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉంటాయి. అపోలో, Q1, విజేత మెడికల్ ల్యాబ్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. అపోలో, Q1 కానీ ఎనీథింగ్ అన్ని హాస్పిటల్స్ అనేవి కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైనా సరే బయట ఊరు నుంచి వస్తున్నారు, హాస్పిటల్ చెకప్ కానీ హాస్పిటల్ రిలేటెడ్ ఎనీ ఇష్యూ ఏదైనా సరే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ లొకాలిటీలోకి మాత్రం ఖచ్చితంగా వస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా హాస్పిటల్ పని మీద వైజాగ్ వచ్చారు అనుకుంటే మాక్సిమం ఈ ఏరియాలోకి రావాలి. లేదంటే రామ్నగర్ ఇలాగా వాల్టేర్ రోడ్ ఈ ఏరియాస్ లోనే మనకు హాస్పిటల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. చూడండి లెఫ్ట్ సైడ్ అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అపోలో అనమాట. మనం అపోలో ఎంట్రన్స్ లో ఉన్నాం ఇప్పుడైతే. చూసారా ఇలా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక 2 kilometers లో 2 or 1.5 kilometers లో మనకు హనుమంతవాక వచ్చేస్తుంది. చూడండి మన పక్కన కొండలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఫార్మసీలు కానీ చాలా అవన్నీ. సో ఇది హెల్త్ సిటీ అనే చెప్పుకోవచ్చు. సో గైస్ హనుమంతవాక వస్తాం చూడండి, పెద్ద కొండ కనిపిస్తుంది కదా, అదే మీకు గుర్తు అనమాట హనుమంతవాక వచ్చేసాము అనడానికి. ఇదిగోండి మనం చూసుకుంటే ఇక్కడ మనకి హనుమంతుడి బొమ్మ కూడా కనిపిస్తుంది రైట్ సైడ్. అదిగోండి హనుమంతుడి బొమ్మ. సో ఇప్పుడిప్పుడే ఇది కట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే మీన్స్ అరౌండ్ కట్టడం మీన్స్ ఎప్పుడో కట్టే ఉండొచ్చు. ఓపెనింగ్ అయితే 6-7 months అయ్యి ఉండొచ్చు. ఇదిగోండి ఫ్రీ లెఫ్ట్ చెప్పాను కదా. సో మనం ఇలా ఈ ఫ్రీ లెఫ్ట్ లో వెళ్ళిపోవడమే, ఎందుకంటే మనకి ఇక్కడ ఆగడమే ఉండదు. ఇంకెలా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే ఏంటంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్ గా వచ్చేవి ఏంటంటే ఈ సెక్షన్ లో సిగ్నల్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. ఎందుకంటే అడుగడుగున సిగ్నల్సే ఉంటాయి. బైక్ లో వస్తే ఏదోలాగా అటు ఇటు తిరిగి వెళ్ళిపోవచ్చు, కానీ కార్లో వస్తే మాత్రం ఖచ్చితంగా సిగ్నల్ దగ్గర ఆగాల్సిందే. సో ముందు ఒక సిగ్నల్ వస్తుంది, దానికి ముందు ఒక 2-3 సిగ్నల్స్ అనేవి మనకి కామన్ గా వస్తూ ఉంటాయి ఈ రూట్ లో. సో మాక్సిమం మీరు కానీ వెళ్ళేలా అనుకుంటే మాత్రం ఇంకో రోడ్ ఏదైనా ప్రిఫర్ చేయండి. ఈ రోడ్ లో వస్తే మాత్రం చాలా సిగ్నల్స్ వస్తాయి. సో గాయస్ మీకు చెప్పాను కదా సిగ్నల్ అని, ఇదే మన ఫస్ట్ సిగ్నల్ అనమాట. సో మనం బైక్ కాబట్టి ఏదో లెఫ్ట్కి వచ్చి ఉండడం వల్ల ముందుకు వచ్చి ఉన్నాం. అదే మనం వెనకాల ఉంటే మనం వెళ్ళేసరికి మళ్ళీ మనకి రెడ్ సిగ్నల్ పడిపోతుంది. సో ఇలా ఉంటుంది అనమాట ఈ హైవేలో. చూసుకోండి ఆటోల్లో ఇలాంటివి గట్టా తీసుకెళ్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇది మనం చూసుకుంటే ఇలాగా మనం మధురవాడ క్రాస్ చేసి బియ్యంపాలెం ఇవన్నీ క్రాస్ అయిన తర్వాత డైరెక్ట్ గా మనం ఆనందపురం, భోగపురం హైవేకి డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇది యాక్చువల్ గా హైవే గానీ భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మనకి కొంచెం దూరం జర్నీ చేస్తే వచ్చేస్తాయి అనమాట. సిటీ నుంచి దగ్గరనే చెప్పుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు మనం హైవేలో వెళ్తున్నాం కదా, ఈ హైవేలో మధురవాడ మధ్యలో వచ్చే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి అనమాట. ఇది ఏంటంటే అంత ఇంపార్టెంట్ ఏముందంటే ఇక్కడ మనకి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అని వస్తుంది అనమాట. ఇక చూడండి ఇదేనమాట జూ. విశాఖపట్నం వస్తే ఖచ్చితంగా విజిటర్స్ ఎవరైనా సరే జూ చూడకుండా మాత్రం వెళ్ళరు. ఎందుకంటే ముందు జూలో మనకు చూసుకుంటే చాలా చాలా ప్రీషియస్ మాట. అంత మంచి మంచి యానిమల్స్ అనేవి అంటే మనకి చూడడానికి కూడా మంచిగా కనిపిస్తాయి అనమాట. అంత బాగుంటాయి అనమాట మంచిగా చూడడానికి. అంటే ఎటువైపు నుంచి చూసినా సరే యానిమల్స్ అంత కరెక్ట్గా యాక్సెసిబిలిటీ ఉండి రకరకాల స్నేక్స్ అనేవి యానిమల్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఇది కూడా విజిటర్స్ కి బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా అలా చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకా ఎండాడ్ వచ్చేస్తుంది. ఎండాడ్ దగ్గరలో ఉన్నాం మనం. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఎండాడ్లో టిఫిన్ తిందాం ఉన్నారు. టిఫిన్ తినేసి బయలుదేరుతాం. సో గైస్ ఇప్పుడు మనం స్టేడియం క్రాస్ అయిపోయాం, మధురవాడ క్రాస్ అయిపోయాం అనమాట. యాక్చువల్గా చూడండి వచ్చేసాం.
సో యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్కి మన ఐ లేజర్ ఆపరేషన్ అయింది. సో వాడిని చూద్దాం అనేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ మనం బైక్స్ పార్క్ చేసేసి సో తర్వాత వాడి ఇంటికి వెళ్దాం. నాకు ఇవ్వండి, మా 4 మెంబర్స్ వచ్చేసాం. సో వాడితో కలిసి మాట్లాడి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. సో గైస్ ఇప్పుడైతే వాడి రూమ్కి రీచ్ అయిపోయాము. బైక్లో వెనకాల కూర్చొని ఇప్పుడు లోకేష్ ఎలా కొంచెం నడుము వాల్చుతున్నాడు. సో ఇప్పుడు మనం ఈ వీడియో మొత్తం ఎస్జే క్యామ్తోనే రికార్డ్ చేసాం. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అవ్వలేదు, ఆడియో మైక్లో ఏదో ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకొని మొత్తం అంతా కంప్లీట్ చేయాలి. సో గైస్ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.